Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. ఈ ఫోన్ ఒకటి. హలో, మీరేం పని చేస్తున్నారు? ఓ, ఏం పని చేయట్లేదా? మరి మీ భార్య గారండి? గవర్నమెంట్లో పనా? మంచిది. తర్వాత 100 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ. ఓకేనా మీకు? అయితే ఓకే. అలాగైతే ఈ నెల 6వ తారీఖు బ్యాంకు పక్కనకు వచ్చి నాకు ఫోన్ చేయి. ఏంటి? ఓకే. ఈ రోజు కూడా లేటుగానే అన్నం తింటున్నారా? కొంచెం పని ఎక్కువే. పాప ఎక్కడా? అది పిల్లలతో ఆడడానికి పొద్దునే పోయింది. అవునా? నువ్వేమైనా తిన్నావా? తిన్నాను. చేపలోడు వస్తే కొంచెం కొని పెట్టివే. సరే తీసుకుంటాను. సరే పెట్టు, నేను తర్వాత పిలుస్తాను. సాయంకాలం త్వరగా వచ్చేయండి. సరే. అమ్మా, ఒరే, అక్కడ నువ్వేం చేస్తున్నావురా? కొంచెం పనిగా ఉన్నాను, చెప్పండి. అది నేను చెప్పిన పెళ్లి విషయం ఏమైంది? అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకోండి. పెళ్ళికి సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నేను ఇప్పుడు నా సొంత కాళ్ళలో కూడా అసలు నిలబడలేదు, అంతలో పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. అవును, అక్కడ నువ్వు పని చేసి చింపుతున్నావు, సంపాదన కనిపించడం లేదు. అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. పెట్టద్దు పెట్టద్దు. ఏంట్రా తమ్ముడు అలా చూస్తున్నావు? చేస్తానన్నా. అయితే ఇవ్వు. ఇప్పుడు లేదు, వచ్చే నెల తప్పకుండా ఇస్తాను. తర్వాత మిగిలింది కొంచెం కొంచెంగా తర్వాత ఇచ్చేస్తాను. అన్నా ప్లీజ్, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు త్వరగా పని అయిందా? అయింది. ఎలా పడుకున్నాడా చూడు. నువ్వు బయలుదేరిపోయావా? కొంచెం అక్కడ డబ్బులు పెట్టేసాలరా. రేపిచ్చిన కొడుక, నాకు చెప్పడానికి ఇది మాత్రమే ఉంది. దారుణమైన చడ్డీని కూడా రీప్లేస్ చేయలేకపోతున్నాను. నువ్వే నిక్కరు వేసుకోవుగా. నువ్వు కొంచెమైనా సీరియస్గా ఉండాలి. ఉంటానులే. మామా, నువ్వు ఈ రోజైనా థామస్ దగ్గర చెప్పి ఆ పనిని ముగించమని చెప్పు ప్లీజ్. రే, నిద్రపోకరా. సరేరా, చేస్తాను. నాకు ఇంకా పనిలేదు చూడు. గుడ్ మార్నింగ్ అక్క. విజయ్, ఏంటి సంగతులు? ఏం చెప్పమంటారు? నమస్తే. యాజ్ యూజువల్ టెన్షనే అక్క. మంచి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది మంచి ఘంటసాల వైకుంఠ నారాయణ. ముందు మేషం. అన్ని వైపుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒక చోట నుంచి ఇంకొక చోటికి ప్రయాణించేవారు ఎన్నో కష్టాలని అనుభవించాల్సి ఉంటుంది. దూరదేశాల్లో ఉండేవాళ్ళు తిరిగి వచ్చేస్తారు. డబ్బు కోసం మీరు పడే కష్టాలన్నీ వృధా అయిపోతాయి. పొద్దుటనే ఏదో ఒక ప్లాన్తోనే వస్తుంది. కాస్త రీథింక్ చేసి చూడు. రీథింక్ చేయడానికి మనసు లేదు. తీసుకుని వెళ్ళు. పొద్దున వచ్చి ఇబ్బంది పడుతుంది. మనోజ్ పిచ్చోడు బయటే వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఫోన్ పెట్టే, నేను వాడితో వెళ్ళి డీల్ చేసి రావాలి. సరేరా. రే దున్నపోతా, వచ్చి పంచేరా.
మనోజు నా బంగారం కదా, వచ్చి పంచేరా. వచ్చి కొంచెమైనా పంచుడ్రా మనోజు, ప్లీజ్ రా. జీతం లేకుండా నేను అస్సలు పని చేయలేను దాసన్న. మనోజు, ఈ ఒక్క నెల మాత్రం ఎలాగో అలా అడ్జస్ట్ అయిపో, వచ్చి నెల కన్ఫర్మ్గా చేస్తా ప్లీజ్. హలో, లాక్డౌన్ ఉందని నీకు తెలీదా అమ్మాయి? ఇలా పదే పదే పిలిస్తే ఏ ప్రయోజనం లేదు. తీయడానికి వేయడానికి నా దగ్గర 10 పైసలు లేవు. ఏదైనా దొరికిందంటే నేనే తీసుకొచ్చేస్తాను, ఓకేనా? నువ్వు నాకు డబ్బులు ఇస్తావు అంటే మాత్రం కాల్ చేయి. ఫోన్ పెట్టే. మధ్యాహ్నం నీకు బలి భోజనం, ఆకలితో ఉండే ఉన్నావు. వస్తావా? వస్తాను. సరేరా, ఒరే ఇంకా పని లేదు. నేను ఒక బాటిల్ పచ్చడి ఇవ్వనా? వద్దకోయ్. ఓ రే లాగిన్ పేజ్ ట్రేస్ రెడీ పెట్టాను. ఓకే, నువ్వు కొంచెం చలాన్ టైప్ చేయి. సరే. హలో అన్నా, త్వరగా ఇచ్చేస్తానన్నా, కొంచెం టైం ఇవ్వండి. ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తానన్నా? మా నాన్న దగ్గర చాలా డబ్బు ఉందని చెప్పాను, కానీ నన్ను ఉంచుకోవడం లేదు. అనుభవించు. ఎరా ఎన్ని రోజులుగా నీకు డబ్బుల కోసం నీకు ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తవు. డబ్బులు కావాలిరా విజయ్. అలా ఒక్క సెకండ్ హోల్డ్ చేయండి. చెప్పే రే విజయ్, ఎప్పుడు చూసినా ఫోన్ చేస్తే హోల్డ్ లో పెడతాను అంటున్నావు. ఎప్పుడు ఇస్తారు నా డబ్బులు? రే ఎప్పుడు రా ఇస్తావు నా డబ్బులు? ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వట్లేదు. కాల్ హోల్డ్ లో పెడతా అంటున్నావు. నా పని పోయేలాగుందిరా. ఎప్పుడు ఇస్తావో చెప్పరా డబ్బులు? అన్న, నేను పనిచేస్తున్న చోట్లో జీతం తీసి 6-7 నెలలు అవుతుంది. దొరుకుతుంది, ఇస్తారా? వచ్చిందో ఇస్తాను. అది 6, 7, 10 అది నాకు అనవసరం. నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు జీతం తీసుకున్నాక ఇస్తానని చెప్పావు. నాకు ఇప్పుడు డబ్బులు కావాలి అంతే. డబ్బులు ఇచ్చేరా విజయ్. నాకు వేరే దారి తెలియట్లేదురా. వినపడుతుందా? విన్నారు కదా. రాత్రి 2 గంటకి 2 పెగ్గేసి పడుకుంటామని చూస్తే నువ్వెందుకురా ఏమైనా చెప్పి ఇబ్బంది పెడుతున్నావు? నాకు తెలుసురా మావా, నీకు తెలుసు కదా, ఆ మనోజ్ గడి చేతులు కాళ్ళు పట్టుకునే ఎలాగలా మేనేజ్ చేశాను. ఇకపై అది పనికి అవుతుందో తెలియదు. రే, ఆ కృష్ణని తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. వాడేంటంటే జీతం అడగట్లేదు, పని చెయ్యట్లేదు. ఆయన పని వదిలేసి వెళ్ళిపోయారనుకో, మనం ఏదో ఒకటి చెయ్యాలరా. సరే, నువ్వు ఒకటి చెయ్యి. దీన్ని తీసుకుని పైకి రా. అన్నీ నేను సరి చేస్తాను. త్వరగా బయట. ఉల్లిపాయలు ఉప్పు మర్చిపోయి నేను తీసుకొస్తాలే. మామా, నేను అడుగుతానని తప్పుగా తీసుకోకు. నేను కష్టపడి అవమానపడి తీసుకొచ్చే డబ్బుని నువ్వు ఏంట్రా చేస్తున్నావు? ఓ, ఇప్పుడంతా నా మీద కూడా నీకు నమ్మకం పోయింది. నమ్మకం లేకుండా కాదు, నాకు కన్ఫామ్గా తెలుసు నువ్వు నన్ను బిచ్చం తీసుకోలా చేస్తావు. ఏంట్రా ఇది? మనం ఎలాగా వాళ్ళకి జీతం ఇవ్వం, కనీసం భోజనమైనా పెట్టాలి కదరా. అందుకరా ఇంత ఖర్చు అవుతుంది. ఓ పని చేయి, నువ్వు అకౌంట్ బుక్ తీసి చూడు, అప్పుడు తెలుస్తుంది ఖర్చు ఏంటో. అప్పుడు నేను పొద్దున తీసుకుని వెళ్లే ఫుడ్ మధ్యాహ్నం భోజనం చేయడంలో నీకు ఏ ఇబ్బంది లేదు కదా? రే, ఇదిగో ఇంకొచ్చి పోయిరా. సాయంకాలం వీళ్ళందరికీ టీ కాఫీ కొనివ్వడానికి 2000 దగ్గర అయిపోతుంది. ఇంక మధ్యాహ్నం చూసావంటే అన్నం, పులుసు, టీ పౌడరు, షుగరు. అవును, షుగరు. నువ్వు పొద్దున్నే బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతావు, నీకేం తెలుసు? చాలా అప్పు. అంతేగా, ఇక్కడ పనంతా అవగొట్టుకుని ఆ గ్రేస్ దగ్గరికి వెళ్ళి పని చేస్తావు. అక్కడ ఏదైనా దొరుకుతుందా? అది లేదు. ఆ పనైనా ఆపేయచ్చుగా. రే, అక్కడి నుండి వచ్చిన డబ్బులనే ఇన్ని రోజులు గడిపాము కదా. ఇప్పుడు తన పరిస్థితి ముందులా లేదురా. దాని దగ్గర కొంచెం కూడా డబ్బు లేవురా. హలో దాసు, విజయన్, ఏంటి అక్కడ సంగతులు? ఇంకేంటి, ఆకాశాన్ని చూస్తూ కూర్చుని మందు కొడుతున్నాం. విజయన్ ఎక్కడ? నేను కూడా ఉన్నాను ఇక్కడే. రే వెదవలా, నా డబ్బులు ముందు ఇవ్వండి రా. అసహ్యంగా లేదురా మీకు? అన్నా, డోండు. ఉంటే ఇచ్చేవాళ్ళమే కదా, ఇప్పుడు అడగదు. నేను మీకు గుర్తు చేస్తున్నాను, లేదంటే మీరు మర్చిపోతారు కదా. అయ్యో, అదెలారా మర్చిపోతాం? రే, మేమెంతో కష్టపడి అప్పు తీసుకుని కష్టపడి పనిచేసేది ఎవరి కోసం? నీకు కలిపేరా. నాకు అలాంటి ఆశలు ఏమీ లేవు సోదరా. నేను ఈ ఆటో నడుపుకుంటూ నైట్ ఇలా వచ్చి కూర్చుంటే ఇంటికి వెళ్ళి చేపల పులుసు, వేడి వేడి అన్నంలో
కలుపుకొని తినేసి పిల్లల్ని పిల్లల్ని వాటేసుకుని పడుకునే సంతోషం ఉందే, అది మీకు చెప్తే అర్థం కాదురా. అంతకు మించిన సంతోషం ఏమీ లేదురా. ఓకే. అలా అయితే ఓకేరా. పెద్ద ఆశలేం లేదు, కానీ వాడు ఎంత అందంగా వాడి జీవితాన్ని బతుకుతున్నాడు కదా. మనం ముందుకు రావడానికి ఏదైనా దారుందారా మావా? గెలవకుండా మనం ఎక్కడికి రా వెళ్దాం, గెలుస్తాం. జరుగుతుంది కదా. ఇదిగో పట్టు. ఓడిపోవడానికి మనసు లేదురా మామ. ఇలా చెప్తూ ఉండు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే సెకండ్ లెఫ్ట్ తిరిగితే వచ్చేవచ్చు. అయితే సరేరా. రే ఎదవా, ఏంటి మనోజ్, ఈ ఒక్కరోజైనా నెగటివ్ లేకుండా మాతో పాటు ఉంచవాలి. ఇది ఓకే అయిందనుకో, అందరూ తప్పించేసుకుంటాం. ఈ రోజు నేను ఫుల్ పాజిటివ్. నెల కరెక్ట్ గా జీతం ఇచ్చే కంపెనీ నా కల కూడా అదే. సూపర్, డన్. సరే లోపలికి వెళ్ళండి. సరేరా. థామస్, కాస్త అదేంటో వచ్చి చూస్తావా? హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.